వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఈరోజు జమ అయ్యే పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం. ఈరోజు జమ అయ్యే ట్రెజరీలు వివరాలు మార్చి 24 సమయానికి చూస్తున్నాం. అయితే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి 6,200 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు జమ చేయాలని ముఖ్యమంత్రి గారు మొన్న శుక్రవారం రోజే ఆర్థిక శాఖ అధికారులకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. ఆ సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వలన బిల్లులు శుక్రవారం రోజైతే జమ కాలేదు. ఆ బిల్లులు శనివారం నుంచి భారీ కదలిక వచ్చి అవి ఆర్బీఐ యూక్యూబీలోకి వెళ్ళి బ్యాచ్ నెంబర్లు కూడా అలాట్మెంట్ అయ్యాయి. ఇక్కడ మనం చూస్తున్నటువంటిది జీపీఎఫ్కి సంబంధించినటువంటి బిల్లు. దీనికి బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి. అయితే ఈ మిగతా బిల్లుల పరిస్థితి ఏంటంటే చూసినట్లయితే ఏపీజీఎల్ఐ లోన్స్ ఎప్పుడు జమ అవుతాయి, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిల్లులు ఎప్పుడు జమ అవుతాయి అన్నటువంటి వివరాల గురించి మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక తెలుసుకునే ముందుగా ఈరోజుగా ఏమేమి బిల్లులు 6,200 కోట్ల రూపాయల్లో ఏ బిల్లులు ఎంతెంత జమ అవుతాయి అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకుందాం. అయితే జీపీఎఫ్ లోన్లు 2,500 కోట్ల రూపాయలు, ఏపీజీఎల్ఐ లోన్లు 1,400 కోట్ల రూపాయలు, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు 200 కోట్ల రూపాయలు, పెన్షన్లకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుమారుగా 2,100 కోట్ల రూపాయలు, మొత్తంగా చూసినట్లయితే 6,200 కోట్ల రూపాయల బిల్లులు అయితే ఈ విడతలో జమ అవుతాయి. అంటే మొత్తం మీద ఈరోజు జమైనటువంటి బిల్లులు ఏమిటి అంటే పిఎఫ్, ఏపీజీఎల్ఐ, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లు, సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్స్ బిల్లులు, అదేవిధంగా పెన్షన్లకు సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిల్లులు అయితే ఈ విడతలో జమ అవుతాయి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మొదటగా ఉన్నటువంటి ఈ పిఎఫ్ బిల్లులకు సంబంధించినటువంటి అమౌంట్ 2,500 కోట్ల రూపాయలకి ఈరోజు బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఈరోజు జమ అవుతాయి. అదేవిధంగా ఏపీజీఎల్ఐ విషయానికి వచ్చినట్లయితే అవి స్తబ్దుగా ఉన్నాయి. కాగా ఈరోజు అవి కూడా యూక్యూబీలోకి పోయాయి. వాటికి కూడా బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయితే ఈరోజు ఖచ్చితంగా జమ అవుతాయి. ఇక బ్యాచ్ నెంబర్లో అలాట్ అయినటువంటి ట్రెజరీల వివరాలను చూసినట్లయితే శ్రీకాకుళం, కాకినాడ జడ్పీపీఎఫ్ బిల్లు, ఏలూరు జడ్పీపీఎఫ్ బిల్లు, నెల్లూరు జీపీఎఫ్, కడప జీపీఎఫ్, నంద్యాల జీపీఎఫ్, విజయనగరం జీపీఎఫ్ బిల్లు, వైజాగ్ జీపీఎఫ్, కడప జీపీఎఫ్, గుంటూరు జీపీఎఫ్ బిల్లు, కర్నూలు జీపీఎఫ్ బిల్లు, అనంతపురం జడ్పీపీఎఫ్ బిల్లు మొదలగు ఈ ట్రెజరీల పరిధిలో ఉండేటువంటి ఈ బిల్లులకు బ్యాచ్ నెంబర్లు అలాట్ అయ్యాయి. వీరికి మరికొద్ది గంటల్లోనే అమౌంట్ వారి ఖాతాల్లో జమ అవుతుంది. అదేవిధంగా ఏపీజీఎల్ఐ బిల్లు కూడా ఈరోజు జమ అవుతాయి. మిగతా బిల్లులకు సంబంధించినటువంటి అమౌంట్లు అయితే ఇక్కడి నుంచి ఒక 3 రోజుల లోపల వారి ఖాతాలో జమ అవుతాయనేటువంటి సమాచారం అయితే తెలుస్తూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ.